నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే టాక్ షో. దిస్ ఇస్ స్వీయ వర్మ. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ అసలు ముందు ఉందా, వెనుకబడిపోతుందా, అసలు ఏ విధంగా ఉంది అనే దానిపై మనతో పాటు మాట్లాడటానికి ఉన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ ఆర్య క్షత్రియ గారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? అంత బాగా చెప్పండి సార్, ఇది రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసలు ముందుందా, వెనక్కుందా, అసలు ఏ విధంగా ఉందనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 జూన్ 2 తర్వాత 10 సంవత్సరాల కాలం పాటు మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన ముఖ్యమంత్రిత్వంలో ఈరోజు దేశంలోనే నంబర్ 1 స్టేట్గా కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికేషన్ ఇచ్చే స్థాయికి రాష్ట్రాన్ని చేర్చడం జరిగింది. అది అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ముందంజలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక 1% ఓటు శాతంతో 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి మళ్ళీ అధోగతి పాలకు ఈరోజు పాల్పడుతూ ఉంది. 2014 కంటే మునుపున్నటువంటి యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలలో ఉన్నటువంటి పరిస్థితిని మళ్ళీ ఈ 2023 డిసెంబర్ తర్వాత ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఈరోజు ప్రజలు మరి అన్ని విషయాలలో మీరు అన్నట్టుగా రాజకీయంగా అనిశ్చితి ఏర్పడ్డది. మీరు అన్నట్టుగా ఈరోజు ఆర్థిక పరిస్థితి అయితే చాలా దుర్భరంగా ఉన్నది. అంటే గత ప్రభుత్వం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని విశ్లేషకులు అంటున్నారు, మీరేమంటారు? అయితే గత ప్రభుత్వం వల్ల వస్తే ఈరోజు ఉమ్మడి 9 రాష్ట్రాలకు నీళ్ళు ఎట్లా అందుతాయి? ఈరోజు కాళేశ్వరం అనేది వరప్రదాయిని తెలంగాణ రాష్ట్రం. దాంట్లోనే అవినీతి చేసేసింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే అమ్మ, ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఏ పార్టీ అయినా కూడా సీఎం కుర్చీ మీద, ప్రధానమంత్రి కుర్చీ మీద కూర్చున్న తర్వాత అవినీతి మరకలు అనేటివి వేస్తూనే ఉంటారు, అంటుతూనే ఉంటాయి. అవి తప్పవు. అక్కడ మీరు సీఎం అయినా కూడా మీకు తప్పయి. సో విజయ్ గారు, ఒక మాట, నిప్పు లేకుండా పొగరాదు కదా. మరి కవిత గారు బహిర్గతంగానే అన్నారు కదా అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో అని. మరి దీన్ని మీరు సమర్థిస్తారా? అయితే మా కవితమ్మ గారిని బ్లాక్మెయిల్ చేసి రేవంత్ రెడ్డి గారు అలాగే మోదీ గారు ఇద్దరు శక్తులు ఏకమైపోయి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఫ్యామిలీని విడగొట్టాలనే ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని వాళ్ళు మరి కవితమ్మ గారిని విడగొట్టడం జరిగింది. ఇది ప్రజలందరూ చూసినారు. అయితే ఈరోజు అనుకుందాం, ఈరోజు భారతీయ జనతా పార్టీ అవినీతికి పాల్పడ్డది అని చెప్పి మమ్మల్ని అంటనే ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని అంటనే ఉన్నారు అవినీతి చేశారని చెప్పి. అందులో కవితమ్మ గారు కూడా అంటారు, ఎందుకంటే ఆమె కూడా ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆమె కూడా ఒక ఓటరు, ఆమె కూడా ఒక కస్టమరు. కాబట్టి మా సొంత ఇంటి బిడ్డ అయినా కూడా ఆమెకు సర్వ హక్కులు ఉన్నాయి, ఆమె సొంతంగా పార్టీ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో ఇంకొక పార్టీలోకి వెళ్ళొచ్చు. అంటే రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి తన ఇష్టానుసారం బ్రతికే హక్కులు, అధికారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆమె ఒక పౌరురాలు కాబట్టి ఆమెకు అలా ఇష్టం అనిపించింది, అలా చేసి ఉండొచ్చు. దాన్ని మేము తప్పుపట్టాల్సిన అవసరం మాకు లేదు. సో ఇప్పుడు అందరి పక్షాన ఆమె చేరిపోయింది. కేసీఆర్ గారి కుటుంబాన్ని ఎందరూ అనలేదు, బీఆర్ఎస్ పార్టీని ఎందరు అనలేదు, అవును కదా. సో అలా అంటే దాన్ని అందు గురించి కవితమ్మ గారి గురించి నో కామెంట్స్. ఆమె మమ్మల్ని తిట్టినా, కొట్టినా, అవమానపరిచినా ఆమె మా ఇంటి బిడ్డ కాబట్టి ఆమె గురించి మేమేం తీసుకోం దాన్ని. ఎందుకు తీసుకోరు? మీ బిడ్డే కదా. మరి ఏది ఆమె చేసిన వ్యాఖ్యలు? ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా తీసుకుంటారు, మీ బిడ్డే కదా. ఎస్. సో అందులో మేమేమంటున్నామంటే మా బిడ్డ మా మీద చేసినా కూడా ప్రూవ్ చేయమంటున్నాం. ప్రూఫ్ లేకుండానే మీ బిడ్డ మాట్లాడిందంటారా? మేమేమంటున్నామంటే మేము ప్రూవ్ చేయమంటున్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అదే చెప్పినాం కదా, మేము అవినీతికి పాల్పడ్డాము అని చెప్పి మీరు బహిరంగంగా ప్రజల ముందు మీరు చెప్తున్న క్రమంలో చట్టబద్ధంగా మమ్మల్ని ప్రూవ్ చేయండి, మేము అవినీతికి పాల్పడ్డామని మేము ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీకి చెప్తా ఉన్నామో
రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నామో అలా కవితమ్మ గారికి కూడా చెప్తా ఉన్నాం. మాటలు అనడం కాదు కదా, అన్నంత ఈజీ కాదు కదా. ప్రూఫ్ లేకుండానే మాట్లాడిందంటారా కవిత గారు? 100% ఏం ప్రూఫ్ ఉంది? మరి కమిషన్ ఇచ్చిన నివేదిక ఏం చేద్దాం మరి? ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చింది విజయ్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి. రేవంత్ రెడ్డి ఎందుకని మరి అందులో ఉన్న ఏముంది అనేది ఎందుకు బయటకు చెప్పట్లేదు? అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు కలిసిపోయి అంటారా? అమ్మ, వాస్తవంగా ఏంటంటే ఎంక్వైరీ ఆఫ్ కమిషన్స్ యాక్ట్ ప్రకారంగా సిస్టమేటికల్గా వెళ్తే, శాస్త్రీయబద్ధంగా వెళ్తే, రాజ్యాంగబద్ధంగా వెళ్తే ఆ కమిషన్కు చట్టబద్ధత లేదు, ఆ నివేదికకు విలువనే లేదు. కాబట్టే ఆయన చేతులు దులుపుకుండు. నివేదిక వచ్చింది కదా, మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారాలు ఉన్నాయి ఓపెన్గా, మరి ఎందుకు చేయలేదు? సిబిఐకి ఎందుకు అప్పచెప్పిండ్రు చెప్పండి. అవసరం లేదు కదా, కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియరెన్స్ ఏం అవసరం ఉంది? నీకే అధికారం ఉంది కదా. ప్రూఫ్ గురించి చూస్తున్నారేమో కదా. ఇంకా కరెక్ట్ ప్రూఫ్ ఏంది అంటే ఇప్పుడు ఎస్, వెరీ గుడ్. అంటే ఆ కమిషన్ చట్టబద్ధత లేనట్టే కదా. అంటే మీకే నమ్మకం, మీరు వేసిన కమిషన్ మీద మీకే నమ్మకం లేదు. ఒకవేళ నమ్మకం ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అంటే ఎక్కడ కూడా రాజ్యాంగానికి అది నిలబడదు. అంటే అవినీతి జరగలేదు అంటున్నారు. 100%. మరి జరగకుండా ఎందుకు కూలిపోతున్నాయి పిల్లర్స్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒక్క కాళేశ్వరం విషయమే అని కాకుండా మీరు ఫోకస్ చేయండి. భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఉన్నటువంటి 18 నుండి 19 రాష్ట్రాల్లో పరిపాలనలో ఉన్నది కదా. ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిపాలనలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా లేవా? ఇలాంటి బ్రిడ్జిలు కూలాయా లేవా? 10 సంవత్సరాలు మీరే కదండి అధికారంలో ఉంటా. ఎగ్జాక్ట్లీ. దాంట్లో నివేదిక ఏముంది? ఎన్డీఎస్ఏ నివేదిక ఏముందమ్మా? మొత్తము 80 పియర్స్ ఉంటే 80లో 7వ బ్లాక్లో ఉన్నటువంటి 19 అండ్ 20 మాత్రమే కుంగినాయి. అవి కూలలేవు, కుంగాయి. వై? బికాజ్ అప్పుడున్నటువంటి కాపర్ డ్యామ్ శకలాలు ఆ నీటి ఒత్తిడికి తీయలేకపోవడం వల్ల ఆ శకలాలు దాని కిందికి వెళ్ళాయి, పియర్స్ కిందికి వెళ్ళి ఆ నీటి ఒత్తిడి వల్ల గుంత పడ్డది. ఆ గుంతను సిమెంట్ ద్వారా ఆల్రెడీ పూడ్చారు, అంటే పైకి లేపిండ్రు, రిపేర్ అయ్యింది. అది ఆయన అండర్ గ్యారంటీ ప్రాజెక్ట్ కాబట్టి లార్సన్ అండ్ టూబ్రో ఏం చెప్పిందంటే 200-300 కోట్లు అయితే అవి ఎట్లయినా అండర్ గ్యారంటీలో మేమే గ్యారంటీ ఇచ్చాం కాబట్టి ఏమన్నా అయితే మా బాధ్యత కాబట్టి ప్రభుత్వం నుండి ₹1 లేకుండా మేము దాన్ని నిర్మాణం చేసి ఇస్తాము అని అంటే దాన్ని ఎందుకు నిర్మాణం కానివ్వట్లేదండి ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు, అక్కడ భారతీయ జనతా పార్టీ, ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ అది రిపేర్ అయిపోతే క్రెడిట్ గోస్ టు కేసీఆరే కదా. 100%. ఇప్పుడు అది అండర్ గ్యారంటీ ప్రాజెక్ట్ అండి, దానికి ప్రాబ్లమే లేదు. కాళేశ్వరం అంటే ఏం లేవు, ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు కదా, సుందిల్ల ఉంది, అన్నారం ఉంది, అంటే దాదాపు 19 రిజర్వాయర్స్ ఉన్నాయి. ఒక్కటి కాదు కదా, అంటే 9 జిల్లాలకు నీళ్లు పారేటటువంటి అంత పెద్ద వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు కాళేశ్వరం అంటే ఏదో మేడిగడ్డ అన్నట్టు చూపెడితే ఎట్లా? అది కాదు కదా. ఇప్పుడు పబ్లిక్ అందరి దృష్టిలో మీరు డమాన్ అయిపోయారు కదా. నో, వాళ్ళు విష ప్రచారం చేయడానికి కూడా కారణాలు మీకు చెప్తాను. భారతదేశంలో 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పుట్టి 100 సంవత్సరాల పండుగ జరిపే లోపు భారతదేశాన్ని మా కబంధ హస్తాల్లోకి 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో మా పార్టీ ప్రభుత్వం ఉండాలి అనేది సంకల్పం భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే ఈ 12 సంవత్సరాల నుండి ఎంతోమంది మహామహులైనటువంటి ముఖ్యమంత్రులను, ప్రాంతీయ పార్టీలను, అలాగే ఎంపీలను, మాజీ మంత్రులను, ప్రస్తుత మంత్రులను, వీళ్ళకు పడిరానటువంటి ఏ పార్టీలు మొత్తం స్కెచ్ గీసి బ్లూ ప్రింట్ తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పార్టీలో కలుపుకున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు. అందులో భాగంగా ఈరోజు దక్షిణాదిలో అలాగే భాషాపరంగా కూడా మోదీ గారిని, ఆర్ఎస్ఎస్ను, బీజేపీని ఢీకొట్టే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు కుటుంబం. కాబట్టి వీళ్ళ మీద ఎలా దెబ్బ కొట్టాలి అనే లక్ష్యంతో బ్యాక్ ఎండ్లో చంద్రబాబు గారిని పెట్టుకొని ఆయన
ఎన్డీఏ కూటమిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలంగాణ ప్రజలకు ఎవరైనా ప్రధాన శత్రువు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఎవరికంటారు? తెలంగాణ మొత్తం రాష్ట్రానికి, ప్రజలకు, మా పార్టీకి కూడా. ఎందుకని? అదే చెప్తున్నా. సో చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్లో పిలిపించి కాంగ్రెస్ను గెలిపించే డబ్బు ధనం కూడా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వర్సెస్ చంద్రశేఖర్ రావు అండి. రాజకీయాలు అనేటివి తెలుగు రాష్ట్రాలలో ఇద్దరి మధ్యలోనే జరుగుతాయి. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ మధ్యలోనే జరుగుతాయి. సో అందులో ఈరోజు కొరకరాని కొయ్యగా తయారైపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఫనంగా పెట్టినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన శిష్యుడుని ముఖ్యమంత్రి చేసుకున్నాడు. ఈరోజు ఈ పరిణామాలు ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి? తెలంగాణ అభివృద్ధి కంటకంగా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మారిండ్రు అనేది చాలా ముఖ్యమైన పాయింట్. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆగిపోవడానికి ఏకైక కారణం ఎవరైనా ఉన్నారనంటే ఫేస్లో రేవంత్ రెడ్డి. దెన్ ఆఫ్టర్ అన్నీ ఏ అభివృద్ధి మీరు చూడండి. ఈరోజు కాళేశ్వరం నుండి నీళ్ళు వదులురా బాబు అంటే నీళ్ళు వదలడు, కానీ రిబ్బన్ కటింగ్లు మాత్రం చేస్తాడు. బ్రహ్మాండంగా చేస్తాడు. ఎక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తారు, ఆయన మంత్రివర్గం చేస్తుంది. కానీ మళ్ళీ ఏం చెప్తారు? కాళేశ్వరం కూలేశ్వరం అంటారు. అంటే ఒకవైపు కాళేశ్వరం కూలేశ్వరం అవుతుంది, కాళేశ్వరం కూలిపోయిందని విష ప్రచారం చేస్తారు. కానీ అదే నీళ్ళని హైదరాబాద్ వరకు తేవడానికి మళ్ళీ రిబ్బన్ కటింగ్ చేస్తాడు. మొన్న మీరు చూడండి ఎంత ఇది విచిత్రం. అంటే నీవు చెప్పకనే చెప్పినట్టే కదా, కాళేశ్వరం నీళ్ళే కదా హైదరాబాద్కి వచ్చేటి అన్నప్పుడు కాళేశ్వరం కూలేలేదు, కాళేశ్వరం కల్పతరువు తెలంగాణకు. అదేవిధంగా ఇదంతా ఎందుకు వెనకాల నుండి జరుగుతూ ఉంది అని అంటే భారతీయ జనతా పార్టీ కబ్జాలోకి భారతదేశం వెళ్ళిపోతే రాజ్యాంగాన్ని, లౌకిక రాజ్యాంగమైనటువంటి రాజ్యాంగాన్ని తుడిచిపెట్టి ఇంకో కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఒక హిందూ రాష్ట్రంగా, హిందూ దేశంగా ఏర్పాటు చేయాలనే సంకల్పం వాళ్ళకి చాలా మొదటి నుంచి ఉన్న విషయం. కాబట్టి పచ్చి లౌకికవాది అయినటువంటి కేసీఆర్ గారిని ఖతం చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని, ప్రజల మనసులలో ఉన్నటువంటి వాళ్ళ ఏది గౌరవాన్ని, మర్యాదను, ప్రేమను, అభిమానాన్ని తీసేయాలనే ఏకైక లక్ష్యంతో విష ప్రచారాన్ని చేయడానికి కానీ రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి త్రూ మోదీ గారు దించడం జరిగింది. అంటే మోదీ గారికి రేవంత్ రెడ్డి గారు సెంట్రలైజ్, చంద్రబాబు నాయుడు గారికి ఆయనే సెంట్రలైజ్. అంటే ఆ ఒక్క వ్యక్తిని పెట్టి మా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఖతం చేయాలనే ప్లాన్లో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రజల్లో గుర్తించిండ్రు కాబట్టి ఈరోజు రివల్యూషన్ వచ్చింది తెలంగాణలో. ఎట్లొచ్చింది? గత 6 నెలల క్రితం మీరు గమనించుంటారు, మా పార్టీ రజతోత్సవ సభలు జరిగినాయి. ఈరోజు భారతదేశంలో నభూతో నభవిష్యత్తుగా 25 లక్షల మంది జనాభా వచ్చింది. ఎట్లొచ్చిరండి? ఎందుకు వచ్చిండ్రండి అంటే అసలు మేము తప్పు చేసినామరా బాబు, మేము వీడి మాయమాటల్లో పడి రేవంత్ రెడ్డి గారు ఇంత అన్యాయంగా వాళ్ళని అపప్రద చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఉసిగొలిపితే మేము అన్యాయంగా ఒక అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారిని, రాష్ట్రం తెచ్చినటువంటి కేసీఆర్ గారిని, తెలంగాణ నిర్మాతను తీసుకుపోయి మేము అన్యాయంగా ఓట్లు వేయకుండా మేము అన్యాయం చేసినాం, మా కన్ను మేమే ఓడుచుకున్నామని చెప్పి బాధపడి 25 లక్షల మంది వచ్చారు. దాన్ని చూసిన తర్వాత రాజకీయాలన్నీ పరిణామాలు చేంజ్ అయినాయి. మీ బీఆర్ఎస్ పార్టీలో అసలు సమానత్వమే లేదు అని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కవిత గారు, దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అమ్మ నేనేమంటున్నా, కవిత గారిని ఇంతకుముందు మేము కేసీఆర్ గారి కూతురుగా గౌరవించడం, ఇప్పుడు కూడా గౌరవిస్తాం. ఆమె పార్టీని అన్నా, ఫ్యామిలీని అన్నా. మళ్ళీ ఇంకొక మాట విజయ్ గారు, ఇప్పుడు ఏదో వ్యాఖ్య చేసింది, కమిషన్ నివేదికల ప్రకారం హరీష్ రావు చేశారు, సంతోష్ రావు చేశారు, వీళ్ళ వల్ల అవినీతి జరిగింది అని అంది కవిత. కానీ ఇప్పుడు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కూతురు చేసిన వ్యాఖ్యని ఎందుకని సమర్థించకుండా అవినీతే జరగలేనప్పుడు నా కూతురు అన్నా కూడా పార్టీ నుంచి డిస్మిస్ చేసేశారు. కానీ మరి ఏమీ ప్రూఫ్ లేకుండా ఆవిడ వ్యాఖ్య చేసిందని ఎలా అనుకుంటారు? ఆవిడ ఏదో తెలిసే ఉంటుంది, ఇంటి గుట్టు రట్టు చేసింది అనేసి అంటున్నారు అందరూ. కేసీఆర్ గారి పిల్లలు ఔరంగజేబులు కాదు అని బల్లగుద్ది చెప్పినటువంటి వ్యక్తిని నేను. కానీ దురదృష్టవశాత్తు
బాధాకరమైన విషయం ఏందంటే, ఏదైతే జరగొద్దనుకున్నామో అది జరిగిందంటే, ఇంటిని విడగొడతారు అనేదైతే శంకించినామో, అంటే ఎవరు విడగొట్టారంటారు? పార్టీ కార్యకర్తలం, నాయకులం అందరం గూడా ఈ రేవంత్ రెడ్డి, కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ ఏదో రకంగా ఇల్లుని విడగొట్టే పరిస్థితి ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని మొత్తం పార్టీని ఆగం చేసే దాంట్లో వీళ్ళు విష ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రయత్నాలు కూడా ఆ విధంగానే ఉన్నాయని చెప్పేసి. మీరు చూడమ్మ, ఒకవేళ అదే నిజమైతే ఈరోజు కవితమ్మ గారు 163 రోజులు జైల్లో ఉన్నారు హ్మ్. ఢిల్లీ లిక్కర్ కేసులో. కేసీఆర్ గారు ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తి అంటే, ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటాడు. తప్పు చేసిన వాళ్ళు నిరూపితమైనా నిరూపితం కాకపోయినా ఆరోపణ వచ్చినా కూడా నా బిడ్డలు కూడా నాకు ఇతరులే అవుతారు అని అన్నారు. ఆయన ఏ రోజు కూడా ఒక్కరోజు ఢిల్లీ పోయి చూసి రాలే. అదేమైనా మనసులో పెట్టుకుందంటారా? లేదు, ఢిల్లీ పోయి చూసి రాలే. ఒకటి. తర్వాత 2023 ఎన్నికలు ఓడిపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న చాలామంది అడిగినారు. ఒకవేళ ఆమె ఇప్పుడు తనే మా హరీష్ రావు గారిని, మా సంతోష్ రావు గారి మీద ఆరోపణలు చేసింది. తర్వాత అంతకుముందు ఇండైరెక్ట్లీ గ్రీక్ వీరుడు అని చెప్పి మా కేటీఆర్ గారిని కూడా అన్నారు. అయితే ఒక పార్టీ నాయకుడిగా ఒక 60 లక్షల కార్యకర్తలు ఉన్నటువంటి, నాయకులు ఉన్నటువంటి ఒక పార్టీ ఒకవేళ కేసీఆర్ గారి మీద గౌరవం కోల్పోయి కవిత గారు ఒక పౌరురాలిగా, ఒక ఓటర్గా, ఒక నాయకురాలిగా చూస్తే మేము ఇచ్చే జవాబులు ఎంత డేంజర్ ఉంటాయి, చాలా డేంజర్గా ఉంటాయి. అంటే ఆనాడు మరి ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు, తర్వాత ఇదే బాల్క సుమన్ గారు, తర్వాత ఇదే కేటీఆర్ గారు, ఇదే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి మేటి నాయకులు అందరూ కూడా 163 రోజులు నియమబడి తిరిగినారు కదా. హ్మ్. జైల్లో నుండి విడిపియాలి అని చెప్పి అడ్వకేట్లను పెట్టి నానా ప్రయాసలు పడి అది చేసినప్పుడు కనీసం గ్రాటిట్యూడ్ ఉండాలి కదండి. ఒకవైపు ఏమో తండ్రి గారిని పూడుకుంటూ హ్మ్. తండ్రి గారి పార్టీ మీదనే నీవు జెండా ఎత్తినవు అనేది ప్రజలకు అర్థమవుతుంది కదా. నీ కోపం ఉంటే మీ బావ మీద ఉంటే, లేదు మీ అన్నల మీద ఉంటే అది ఇంట్లో చూసుకోవాలి, ఇది ఫ్యాక్టే కదా. కానీ దాన్ని బహిరంగంగా కేసీఆర్ గారిని మెచ్చుకుంటూ కేసీఆర్ గారి పార్టీలో ఉన్నటువంటి నాయకులను, పార్టీని మీరు కించపరుస్తూ మాట్లాడితే ఇది ప్రజలు ఒప్పుతారు? ఎవరైనా ఒప్పరు కదా. కాబట్టి అది ఆమె సొంతంగా ఆమె నాలెడ్జ్ ఏమైందో మాకే అర్థమవుతుంది. ఆమె ఒక గొప్ప నాయకురాలు అంటే నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తా కేసీఆర్ గారి ఫ్యామిలీ కోసం. ఈరోజు రాహుల్ గాంధీ గారికి సరిపడేటటువంటి నాయకుడు కేటీఆర్ గారు. ఈరోజు రేపు పొద్దుగల భవిష్యత్తు తరాలకు 30 సంవత్సరాలు, వచ్చే 30 సంవత్సరాలకు ఒక భారతదేశంలో ఎవరైనా భారతదేశాన్ని కాపాడే, రిప్రజెంటేటివ్ చేసే కెపాసిటీ ఎవరికైనా ఉంది అని అంటే కేటీఆర్ గారికి ఉంది. ఈరోజు ఇంకో ఉదాహరణ ఏంది అని అంటే, ఇద్దరు కూడా కూతురు కానీ, కుమారుడు కానీ, అల్లుడు కానీ, వీళ్ళు అన్ని పదవులకు అర్హులు. వీళ్ళు తక్కువ గారు, ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ కానీ, ప్రజలతో ఉన్నటువంటి సంబంధం కానీ, ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వాళ్ళు. కానీ వాళ్ళకి ఎందుకో కవితమ్మ ఈ విధంగా చేసింది అని చెప్పి ఇప్పుడు కూడా మేము నమ్మ శక్యం లేకుండా ఉన్నాము. మరి దానికి సమాధానం కాలం నిర్ణయిస్తుంది, మనం కాదు కదా, ప్రజలు నిర్ణయిస్తారు. అంటే కవితమ్మ రైట్ చేసిందా, రాంగ్ చేసిందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, కవితను బ్లాక్మెయిల్ చేయడం బట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. 100% ఇప్పుడు అలాంటి కవితే అధికార పార్టీ మీద వ్యాఖ్యలు ఎందుకు చేస్తుంది? ఏదైనా పిల్లలు అటు ఇటు చేస్తూ ఉంటే ఏమన్నా బాణమతి అయిందా, ఇట్లా చేస్తున్నారు ఏంది అంటే భయభ్రాంతులకు గురవుతారు తల్లిదండ్రులు, చుట్టాలు. అంటే ఒక విచిత్రమైన పరిస్థితిని, అంటే ఒక కుటుంబానికి వ్యతిరేకంగానో, తనకు తాను వ్యతిరేకంగానో విచిత్రమైన పరిస్థితులకు లోనైనప్పుడు అప్పుడు గ్రామాలలో అంటారు, శాతబడి చేసిర్రా, బాణవతి చేసిర్రా, లేదు ఇంకేమన్నా ఈ అమ్మాయికి అయ్యిందా, ఈ అబ్బాయికి అయ్యిందని ఆశ్చర్యపోతారు, బాధపడతారు. అట్లా మా కవిత మాకు మేమేమంటున్నామని అంటే, ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెసు, ఈ భారతీయ జనతా పార్టీ, ఈ మోదీ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చేసిర్రా అంటే ఆమె మైండ్నే బ్లాక్మెయిల్ చేసిండ్రా. అసలు మాకు అర్థం కాని పరిస్థితి ఉంది, ఏం చేసిండ్రు అసలు.
ఒక తండ్రిని పొగుడుకుంటూ విచిత్రమైన పరిస్థితి మళ్ళీ అదే పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటారు. తండ్రి పెట్టించే తండ్రి ఎవరి బుద్ధి వాళ్ళ దగ్గరే ఉంటది. బుద్ధి గడ్డి తింది కదండీ! లేదు లేదు అట్లా కాదు, అట్లా కాదు. అంటే గడ్డి తినేటట్టు చేస్తారు. ఇది 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 రాజకీయ యవనికలో ఇలాంటి పరిణామాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక్క కేసీఆర్ గారి ఫ్యామిలీని జరిగింది అని అనుకోవడం కూడా కొద్దిగా అంచనా తప్పైతదేమో. వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి వివిధ పార్టీలలో ఉన్నటువంటి పార్టీ పరిణామాలను చూస్తే కూడా కొన్ని అటు ఇటుగా ఉంటాయి. కాబట్టి ఆమె గురించి మేము ఎప్పుడు కూడా చాలా గౌరవిస్తాం. ఆమె అంటే ఇప్పుడు కూడా గౌరవిస్తాం, రేపు పొద్దున కూడా గౌరవిస్తాం. కానీ ఒక పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, తర్వాత ఒక బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడిగా అది మేము వర్ణనాతీతం మా బాధ. ఎందుకు కవితమ్మ అట్లా చేసిందని. మళ్ళీ మేమేం కోరుకుంటామంటే మళ్ళీ తండ్రి గారిని చేరుకోవాలి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, తర్వాత సంతోష్ రావు గారు, కవితమ్మ గారు మళ్ళీ నలుగురు ఏకం కావాలి. మనందరికీ సైతాన్గా, భూతంలాగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి, మోదీ గారిని ఎదుర్కోవాలి. వెనకాల కుట్రలు చేస్తున్నటువంటి మూల పురుషుడు చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోకపోతే తెలంగాణ ప్రజలను కాపాడేది ఎవరు? ఇది ప్రశ్న. కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడు మీద పడతారేంటి మీరెళ్ళి? అమ్మ, చంద్రబాబు నాయుడు మీద పడ్డానికి కారణాలు ఏంటంటే, ఈరోజు ఎన్టీ రామారావు గారు అనంటే ఎన్టీ రామారావు గారి వెనకాల ఉన్న మూల పురుషుడు పార్టీ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు. పార్టీ క్రియేటర్ ఆయన, ఫౌండర్ ఆయన, అన్నీ ఆయన, ఎవ్రీథింగ్. కానీ రాజకీయాల్లోకి తెచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు గారిని నాదెండ్ల భాస్కర్ రావు గారు తెచ్చారు. తెచ్చి ఆయన సాక్రిఫైస్ చేసిండ్రు. ఏంది? ముఖ్యమంత్రి పదవి. అంటే నేను కష్టపడితే, నేను పోరాటం చేస్తే, ఈరోజు ఎగ్జాంపుల్ మీకు చెప్తా. కేసీఆర్ గారు పోరాటం చేసి రాష్ట్రం సాధించడానికే 13 సంవత్సరాలు పట్టింది. ఎగ్జాంపుల్ చెప్తా. నేను పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ మీద ఒక 20 సంవత్సరాలు పడుతుండొచ్చు. కానీ అప్పటికే ప్రతి పౌరుడికి తెలిసినటువంటి ఒక ముఖము ఎన్టీ రామారావు గారు. ఆయనను పెట్టి రాజకీయ యుద్ధం చేయడం వల్ల షార్ట్ పీరియడ్లో వస్తుందని సంకల్పించి 9 నెలలలో పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ. వచ్చిన తర్వాత ఆయన నిజంగా కూడా ఎంత గొప్ప వ్యక్తి నాదెండ్ల భాస్కరరావు గారు. నా వల్ల రాలేదు బై, నీ వల్ల వచ్చింది కాబట్టి నువ్వే ముఖ్యమంత్రి కావాలా, నువ్వైనా నేనైనా ఒకరే కాదని చెప్పి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన ఘనత నాదెండ్ల భాస్కరరావు గారు. అలాంటి వ్యక్తిత్వాన్ని ఏం చేసిండు చంద్రబాబు నాయుడు గారు అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇలా పక్కల బల్లంలాగా ఉండేటటువంటి వ్యక్తులను కుటుంబాలు నమ్మాయి, సమాజాలు హర్షించవు. అలాగే నేను అందుకే అంటున్నాను, మా కవితమ్మను ఎవరు ఏం చేశారు అనేది కదా మా బాధ. మా కవితమ్మనే టైగ్రెస్ ఆమె. ఈరోజు తండ్రిలాగా పోరాటం చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఒక మంచి నాయకురాలు. ఆమెకి ఎవరు ఏం చేసిరో మాకు అర్థం కాని పరిస్థితి. మా ఇంట్లో ఉన్న బిడ్డని ఎత్తుకపోయారు అనే పరిస్థితి ఉంది మాకు. ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు మీ బిడ్డని? ఎత్తుకపోయారు కదా, ఆమెంతలా ఆమె వెళ్ళిపోయినాక ఏం చేస్తావు? ఎత్తుకపోయినట్టే కదా, ఇంకేం చేస్తావు? మీరే పంపించేశారు కదా. మేము పంపలేదమ్మా, మేము పంపలేదు. పార్టీలో ఒక మీరే క్రమశిక్షణ, కదా పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. నేనైనా మీరైనా అది పార్టీ అంతర్గతంగా మాట్లాడాల్సింది. కుటుంబ అంతర్గతంగా మాట్లాడిన ఇష్యూస్ బహిర్గతంగా మాట్లాడడం వల్ల సొంత బిడ్డ అయినందుకు కేసీఆర్ గారు క్షమించి వదిలేస్తుండ్రు. అదే వేరే కార్యకర్త అయితే ఊరుకునేవాడు అనే ఒక పేరు అయితే వస్తుంది కదా. అలాగే అంత పెద్ద లిక్కర్ కేసులో ఇరుక్కున్న కూతురుని మాత్రం క్షమించి ఇంట్లో పెట్టుకుండు. ఒకవేళ వేరోడు ఇట్లా అవినీతి దాంట్లో కేసులో ఇరుక్కుంటే క్షమించేవాడా అని ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. కాబట్టి ఆయన మహానాయకుడు కాబట్టి ఆయనకు తెలిసి ఏం చేయాలన్నా కాబట్టి ఆయన తీసేసిండు. అంటే ఇక్కడ క్రమశిక్షణ రాహిత్యం కవితమ్మదే కానీ కేసీఆర్ గారిది. మీరు లోపటింట్లో చెప్తే వినకపోతే ఒక కేసీఆర్ గారు లేదా పార్టీ అంటే తండ్రిగా కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ గారే పెద్ద కావచ్చు, కానీ పార్టీ అధ్యక్షుడు ఆయన. తర్వాత 60 లక్షల మంది నీకు కార్యకర్తలు ఉన్నారు. ఒకవేళ పార్టీ అధ్యక్షుడు వినకపోతే అంతర్గతంగా యుద్ధం చేయొచ్చు కదా. నీ కార్యకర్తలు ఉన్నారు కదా నీ వెనకాల, ఒక్కరన్నా మాట్లాడరా నీకోసం? కవితమ్మ చెప్పేది కరెక్ట్ అని అనరా? ఒక్కరు కూడా మాట్లాడాలి. అంటారు కదా, కానీ లేవనెత్తాలి కదా. లేవనెత్తకుండా అదేదో ఇంటిలోకి తీసుకొచ్చి బయట చేస్తే అది ఉన్నది భయ ఉంచుకున్నది భయ అన్నట్టు. మరి ఏమంటావు, పార్టీ విలువ
తర్వాత కుటుంబ విలువ పోయా కదా. దీనివల్ల వచ్చింది ఏంది లాభం మనకు? కాబట్టి నవ్వినోడు ముందల కాలు జారబడ్డట్టు మా పరిస్థితి ఉంది. దాన్ని మేము చాలా గంభీరత్వంతో మేము ఎదుర్కొంటాం. ఏం దాని పెద్ద మాకు ఇష్యూ కాదు. ఈరోజు బీజేపీ ఎంతనో, ఏది మన కాంగ్రెస్ ఎంతనో, రేవంత్ రెడ్డి గారు ఎంతనో, చంద్రబాబు నాయుడు ఎంతనో, కవితమ్మ గారిని కూడా మేము గంతే చూస్తాం. కానీ ఇంకా అవి పోతాయి, పొలిటికల్గా ఉండవు. ఉంటే కూతురుగా అది వేరే విషయం కేసీఆర్ గారు. కానీ రాజకీయంగా మాత్రము ఆమె శత్రు కుటుంబంలోకి వెళ్ళిపోయినట్టే. విజయ్ గారు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఈ మెట్రో రైల్ దాని గురించి కావచ్చు, రక్షణ శాఖ కావచ్చు, ఏదైనా కూడా ఆర్థిక పరంగా మొత్తం పడిపోయింది. ఎందుకంటే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల అని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మీరేమంటారు? అమ్మ, ఈరోజు ఏ రాష్ట్రం అన్నా కానీ, ఏ దేశం అన్నా కానీ అభివృద్ధి చెందాలి అని అంటే అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు తక్కువ పడ్డప్పుడు ఖచ్చితంగా అప్పు చేయాల్సిందే. అది మా పార్టీ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న బీజేపీ పార్టీ ప్రభుత్వం కానీ. మీకు నేను రివర్స్లో అడుగుతా, 2,00,000 కోట్ల రూపాయలు అప్పెందుకు చేసిన మోదీ గారు? చూపెట్టమనండి. వీళ్ళు ఏమంటారంటే రాజకీయాలు ఎట్టు చేయాలని తెలియదు. ఎప్పుడు కూడా అప్పులు అనేటి బహిర్గతపరచకూడదు. ఎందుకు? నేను అప్పులో పడ్డంటే నాకు కొత్త అప్పు పుడుతుందమ్మా? నువ్వు ఇస్తావా నాకు? రాదు. ఆయన కథ అయిపోయిందిరా పోయి, ఆయనకి డబ్బులు ఇస్తే రావు అనే ఒక అనుమానం కలిగి అప్పు కూడా పుట్టదు. మా రేవంత్ రెడ్డి గారు ఏంది అని అంటే, మా తెలంగాణ బిడ్డ అయినా కూడా ఆయన దిమాగ్లో సైతాన్ ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తుండంటే, వీళ్ళు మొత్తం అప్పులు చేశారు, మేము చేసిన అప్పు ఎంత మీ లెక్కలో? ఈరోజు 2 సంవత్సరాలకి మేము మొత్తం టోటల్ 10 సంవత్సరాలలో అభివృద్ధి కార్యక్రమాలకు, మీకు ఎగ్జాంపుల్ చెప్తే అభివృద్ధి కార్యక్రమాలు అంటే, ఈరోజు టీఎస్ ఐపాస్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేసి 24,000 ఇండస్ట్రీస్ నెలకొల్పినామండి. 35 లక్షల యువతకు ఉపాధి కల్పించినామండి మేము. మా చరిత్ర అది. తర్వాత అలాగే మీరు హైదరాబాద్ మీరు ఎక్కడైనా తిరగండి, కనెక్టివిటీ ఏదైతే బ్రిడ్జెస్, అండర్ బ్రిడ్జ్లు, ఓవర్ బ్రిడ్జ్లు మీరు గమనించాలి. దాదాపు 33 అండర్ అండ్ ఓవర్ బ్రిడ్జ్లు వేయడం జరిగింది. అంతకుముందు లేదే మరి? అంతకుముందు లేవు కదా మరి. ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందంటే కనెక్టివిటీ ఉంటేనే కదా జరిగేది. అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? అంతే కదా. ఈరోజు ఒక పరిశ్రమలను నెలకొల్పితేనే, ఉపాధి అవకాశాలను నెలకొల్పితేనే ₹1 అటు ఇటు చేంజ్ అవుతుంది అన్నప్పుడు, ఇది విశ్వనగరంగా మారుతున్న క్రమంలో దీనికి కావలసినటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా డబ్బులు ఖర్చు అయినమాట వాస్తవం. లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు కాదు కదా మేము చేసింది. కేవలం 2,78,000 కోట్లు మాత్రమే మేము చేసిన అప్పు కంప్లీట్. దాన్ని తీసుకుపోయి అబద్ధం ప్రచారం చేసి, ప్రజలకు మభ్యపెట్టి, తర్వాత దేవుళ్ళ మీద ఒట్టేసి, మళ్ళీ ఇంకేంది ₹100 పేపర్ మీద, స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టి, మీరు 420 దొంగ హామీలు ఇచ్చి, అసలు అమలుకే నోచుకోలేనటువంటి హామీలు ఇచ్చేసేసి విష ప్రచారం చేసి ఓట్లు వేయించుకున్నావు. అది కూడా 1% ఓట్లతోటి నువ్వు ఈరోజు 64 సీట్లు గెలిచినావు. మేము కాదంటలే, ఒక్క ఓటుతోటి గెలిచినా గెలిపి మేము కాదంటలేం. కానీ ఉన్నదాన్ని, నిజాన్ని నిజంగా చెప్పకుండా అబద్ధంగా క్రియేట్ చేసి చెప్పడం వల్ల ప్రజలు ఈరోజు వాళ్ళ కన్ను వాళ్ళు పొడుచుకున్నారని చెప్పి ఈరోజు రివోల్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేకే కదా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ప్రజలు. అది అప్పుడు కదా. నమ్మకం కాదు, అబద్ధపు ప్రచారం వల్ల. ఒకవేళ అట్లా అంటే 25 మీరు సమర్థించు. లేదు సరే ఓకే, నేను ఈడంటే సమర్థిస్తున్నాను. మీరు గతంలో జరిగిన రజతోత్సవ సభ పెట్టండి, ఆ సభ లాంటిది మోదీ గారి పెడితే మీరు చెప్పండి నాకు. లేదు చంద్రబాబు నాయుడు గారికి వస్తే చెప్పండి. ఏ ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి రానటువంటి జనాభా ఎందుకు వచ్చింది? కోల్పోయింది మీ బీఆర్ఎస్ పార్టీ. ఓన్లీ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధపు ప్రచారము. ఆయన అబద్ధాన్ని ఎంత చక్కగా ఏం చెప్పారో చెప్పాలి. ఈరోజు చూడమ్మా, కాళేశ్వరం కూలిపోయింది అనడం అబద్ధం ప్రచారం. తర్వాత ఈరోజు కవితమ్మ ఉన్నారండి, కవితమ్మ మీద కేసును తీసుకుపోయి ప్రచారం చేసిరంటే అవినీతిలో ఇరుక్కుంది కేసీఆర్ గారు కూతురు అని. అది అబద్ధం ప్రచారం. మరి ఎక్కడ బయటపడలే మరి.
కవితమ్మ గారు చేసిన ఏదైతే అవినీతి అంటున్నారో వీళ్ళు ఎక్కడ మన ఢిల్లీ లిక్కర్ కేసులో 100 కోట్లు 200 కోట్లు ఇట్లా పెట్టారు అది ఇది అని అన్నారు కదా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడిగిందండి, ఈ అమ్మాయిని 163 రోజులు ఎందుకు పెట్టిర్రు అబ్బాయి అని. ఏం ఆధారంలో అని చెప్పి 163 రోజులు పెడతారు ఎవరన్నా, ఎందుకు బెయిల్ ఇవ్వలేదని అడిగారు. ఒక్క ప్రూఫ్ లేదండి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అధికారం ఉంది కాబట్టి ఎలాగూ భారతదేశంలో లౌకికవాదాన్ని తీసుకుపోయి ప్రజలను కాపాడే ఏకైక నాయకుడు కులాలను మతాలను ఏకత్రితం చేసి లౌకికవాదం అనే రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక నాయకుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారిని ఖతం చేస్తే ప్రజలల్లా ఇక మా పని మంచిగా నల్లేరు మీద నడక అవుతుందనే ఉద్దేశంతో కుట్రలు అన్నీ చేసినటువంటి కార్యక్రమమే కవితమ్మ అరెస్ట్. కుట్రలు అన్న కార్యక్రమమే కవితమ్మ మైండ్నే బ్లాక్మెయిల్ చేసి ఏమంటారు, చిప్పు తీసి చిప్పు పెడతారు కదా సిమ్ కార్డులో. ఇప్పుడు ఆమె కవితమ్మ బాడీ ఉంది, ఆమె శరీరం ఉంది, కానీ ఆమె మైండ్ మాది కాదు కాబట్టి చిప్పే చేంజ్ చేసేసి ప్రజలు నమ్ముతారంటారు అది? 100 కాదు 1000%. మీరు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో మీరు చూడండి ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఈ భారతీయ జనతా పార్టీ చేసిన కుట్రలకు, తర్వాత ఈ కాంగ్రెస్ చేసిన కుట్రలకు, రేవంత్ రెడ్డి గారి డబల్ గేమ్కు ట్రిబల్ గేమ్కు, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా బుద్ధి మీరు చూడండి. లోకల్ బాడీ ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కడతారు, అదే ప్రజా తీర్పు అవుతుంది. ఇప్పుడు నాకున్న అనుభవం ప్రకారం కావచ్చు, ఏ విధంగాకైనా నేను చూసిన దాని ప్రకారం కావచ్చు, అధికార పార్టీ తప్ప లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రతిపక్షం గెలిచిన దాఖలాలు లేవు. మరి మీరు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు మేము గెలుస్తామని? అందుకు మా నిజాయితీ, మా అభివృద్ధి కార్యక్రమాలు, మా సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన మా పోరాట పటిమ, మాకున్న క్యాలిబర్, ఇవన్నీ ఎక్కడ పోతాయి అని అంటే అందుకోసమే మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, తర్వాత మాజీ ఎంపీలను, ప్రస్తుత రాజ్యసభ ఎంపీలను, తర్వాత ఈ విధంగా నాయకత్వాన్ని కాంగ్రెస్లో కలుపుకునే ప్రయత్నం చేశారు, భారతీయ జనతా పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేశారు. మేము న్యాయ వ్యవస్థను ఆశ్రయించినాం. ఏమని? వాళ్ళ ప్రతినిధిత్వాన్ని రద్దు చేయమని చెప్పి. రేపు మాపో ఆల్రెడీ వచ్చేస్తుంది. అప్పుడు సరే మీరు అన్నట్టు లోకల్ బాడీ ఎన్నికలలో ప్రభుత్వానికి అనుకూలంగా వస్తాయంటున్నారు కదా, ఖచ్చితంగా ఈసారి ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే ప్రజలు గ్రామాన ఈరోజు వాళ్ళు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతూ ఉన్నారు, దాంతో బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. మీరు అన్నది వాస్తవమే. ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం ఉన్నాడో ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే లోకల్ బాడీ ఎన్నికలు సపోర్టింగ్గా ఉంటాయి. వై? బికాజ్ బడ్జెట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా. కానీ అది ఒకవేళ అయితే గీతే ఏమన్నా మారితే, ఇప్పుడు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే మార్పు చెందినరో, పార్టీ మారినరో, ఆ విధంగా గెలిచిన తర్వాత మారుతారేమో. కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తర్వాత కౌన్సిలర్లు, తర్వాత మరి కార్పొరేటర్స్, మేయర్లు, ఈ విధంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ 100% గెలవబోతుందండి. ఎందుకు అని అంటే ఈరోజు ఇచ్చిన 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారెంటీలు సంపూర్ణం కాలేదు. ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, నేను సీఎంఐ కుర్చీ మీద కూర్చున్న 100 రోజులకు నేను 100% 13 అంశాలలో 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇవ్వలేదు, పోయింది కదా. రెండవది మీరు అన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా ఎంత లేనా 11,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. పిల్లలకు ఈరోజు ఈ ప్రైవేట్ కాలేజీలో చదివిన వాళ్ళు కానీ, గవర్నమెంట్ కాలేజ్ చదివిన వాళ్ళు కానీ, ఈరోజు వాళ్లకు డబ్బులు ఇవ్వనందుకు 1 సంవత్సరం వాళ్ళు ఏమైంది, సర్టిఫికేట్ ఇవ్వకపోతే వేరే దానికి పైకి పోలేరు కదా. ఆ సర్టిఫికేట్స్ వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకు? ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము సర్టిఫికేట్ మా దగ్గర ఉంటేనే వాళ్ళు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఇక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కాదు కదా. కాబట్టి వాళ్ళది 1 ఇయర్ అయిపోయింది, అంటే లాస్. స్టూడెంట్లది 1 ఇయర్ లాస్ అయింది, వాళ్ళు పీజీకి పోలేకపోయారు. అలాగే ఇప్పుడు మళ్ళీ వచ్చిన పంచాయతీ ఏంది అని అంటే కనీసం 11,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే కదండి, బీఆర్ఎస్ పార్టీ వల్లే కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి దుస్థితి ఏర్పడింది అంటున్నారు. అందుకు
వాళ్ళని వైట్ పేపర్ విడుదల చేయమని చెప్తున్నాం మేము. డిమాండ్ చేసిర్రు మా కేటీఆర్ గారు. మా పరిపాలనలో మా పరిపాలనలో మేము ఎంత ఫీజు రియంబర్స్‌మెంట్ చేయలేదు. మీ పరిపాలనలో మీరెంత చేసిండ్రు? ఇవ్వమని అడిగాం. ఈరోజు అమ్మ ప్రభుత్వం అంటే ఏంది? కొనసాగింపే కదా! మేము చేయలేని పనులని మీరు చేయాలనే కదా! మేము చేయలేని పనులు మీరు చేయాలనే కదా ఇచ్చింది. మరి మీరెందుకు చేయలే? మమ్మల్ని ప్రశ్నించడం కాదు. మీరు చేయాలి కదా! ఎందుకు చేయలే? ఈరోజు విద్యార్థులకు 5,00,000 గ్యారంటీ కార్డ్ ఇస్తామని చెప్పారు. ఈరోజు మహిళలకు, పిల్లలకు, విద్యార్థినులకు స్కూటర్ కొనిస్తామని చెప్పారు. మహిళలకు ఈరోజు తులం బంగారం ఇస్తా అని చెప్పారు. ఏది? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌లో. ఒక్కటి కాదు కదా! తర్వాత ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి. ఎక్కడ? ఒక్క దగ్గరనా? నిరూపించుకోవాలి కదా! అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే కేసీఆర్ గారు పెట్టిన పథకాలన్నీ రద్దు చేయాలి. ఆయన పేరు లేకుండా చేయాలన్నారు. మేమేమన్నామంటే ఓపెన్ ఆఫర్ మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఓపెన్‌గా చెప్పారు. మీరు మా పేరు మార్చుకోండి. మేము కాదంటలేము. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక మంచి మంచి పథకాలను మేము అట్లనే పెట్టినాము. పేరు మార్చినాము. కొన్ని అయితే మారవనే లేదు. ఆరోగ్యశ్రీ ఉంది. మేము మరవలేదు. అట్లనే కంటిన్యూషన్ అవుతూ ఉంది. మీరు కూడా అట్లా చేయండి బాబు అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు వినలే. మీకొచ్చిన మంచి పేరును తీసేయాలి, తుడిచేయాలనే ఉద్దేశంతోటి ఈరోజు మీరు చూడండి కేసీఆర్ కిట్ అనేది ఉందండి. ఎంత పర్ఫెక్ట్ పథకం అంటే అది. ఆడపిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి. ఎందుకు? ఆమె గర్భిణి ఉంటే ఆమె డెలివరీ అయ్యేంత వరకు ఎంతైతే పీరియడ్ ఉంటుందో 1 సంవత్సర కాలం డబ్బులిచ్చి, తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ అవ్వడం వల్ల ప్రకృతిపరమైన డెలివరీ చేయండి. సిజేరియన్‌కి పాల్పడొద్దు. వాళ్ళ ఆరోగ్యం పాడైతది. ఆడపిల్లలకు ఆపరేషన్ అయితే వాళ్ళే మూలం కుటుంబానికి. కాబట్టి దీన్ని పెంచండి. ప్రైవేట్ ఆసుపత్రులకు పోనివ్వద్దు అనే ఉద్దేశంతోటి వాళ్ళకు 12,000 రూపాయలు విత్ అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఆహారంతో సహా ఇస్తే అది ఆడపిల్లలకు ఎంత చక్కటి పథకం అండి అది. దాన్ని తీసేసిర్రు. విజయ్ గారు, దొంగే దొంగకి సామెత చెప్పారు అనేది ఒక సామెత. నేను ఎవరిని నొప్పించాలని కాదు, జస్ట్ నేను అంటున్నానంటే ఈ ఫిరాయింపులు అసలు ఎలా స్టార్ట్ అయ్యాయండి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? మొదలుపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రతి అవినీతికి కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది. ఈ 75, 80 సంవత్సరాల నుండి మన ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ప్రభుత్వాల తీరును అన్నిటిని గమనిస్తే ఓటుకు నోటు కేసు కాంగ్రెస్ది. ఓటుకు నోటు కేసు మన తెలంగాణ బిడ్డ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 లక్షలు ఇస్తూ పట్టుడు అయినటువంటి వ్యక్తిత్వం. మరి ఎవరు నేర్పిరు? కేసీఆర్ గారు నేర్పిరా? కేసీఆర్ గారు చేయమన్నారా? కేసీఆర్ గారు ప్రజల పక్షాన నిలబడి తెలంగాణ మీద ఏ విధంగా దాడి జరుగుతుంది చూడండి అని చెప్పి చూపెట్టిండు. ఈరోజు బిఎల్ సంతోష్ గారు ఉన్నారు. మా ఎమ్మెల్యేల గురికి బిఎల్ సంతోష్ గారు వచ్చారు, బీజేపీ. తర్వాత ఒక ఎమ్మెల్సీని కొననీకే 5 కోట్లు మాట్లాడి 50 లక్షలు అడ్వాన్స్ ఇవ్వమని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఏమన్నారు? బాస్ పంపించారు. బాస్ ఎవరుంటారు రేవంత్ రెడ్డి గారికి? చంద్రబాబు నాయుడు గారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ప్రెసిడెంట్. ఎవరు నేర్పారు మరి? కేసీఆర్ గారు నేర్పిండ్రా? కాదు కదా. తర్వాత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్కొక్కడు రావద్దు భయ్ నా దగ్గరికి, వస్తే అందరు కలిసి రండి అంటే ఎల్పీగా రమ్మన్నారు. లెజిస్లేటివ్ పార్టీగా విలీనం కండి, ఒక్కొక్కరిగా రావద్దు, అది చట్టానికి విరుద్ధం, రాజ్యాంగానికి. మరి తెలుగుదేశం పార్టీ ఎల్పీ వచ్చింది, జాయిన్ చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎల్పీ వచ్చింది, జాయిన్ చేసుకున్నాం. నువ్వు కూడా చేసుకో అంటున్నావు. మా దగ్గర ఇంక 26 మంది ఉరుగా, 27 మంది ఉరుగా. అందరు ఎమ్మెల్యేలను కొనుక్కుంటావా? కాళ్ళు మొక్కుతావా? చేసుకోమంటున్నాం. మరి ఎందుకు చేసుకోవట్లే? నువ్వు ఎల్పీగా చేసుకో అంటున్నాం. మాకు 39 మంది ఉన్నారు. ఒక ఎమ్మెల్యే చనిపోయారు, అక్కడ వేరే పార్టీ గెలిచింది. 38 మంది ఉన్నారు. 38 మందిలో మళ్ళీ ఒక ఎమ్మెల్యే ఇప్పుడు చనిపోయారు, జూబ్లీ హిల్స్. అవునా? ఎంతమంది అయిపోయారండి? ఇంకా 37. 37లో 10 మంది ఎమ్మెల్యేలు పోయారు అంటే ఎంతమంది ఉన్నట్టండి? 26. మా 26 మందిని కూడా తీసుకోబోయ్, ఎవడొద్దన్నాడు? అంటే రాజ్యాంగాన్ని అమలు చేయనివ్వు. రాజ్యాంగం ఏం చెప్తుంది నీకు?
లెజిస్లేటివ్ పార్టీగా వస్తే తీసుకోరా బాబు అని ఉంది కదా, మరి తీసుకో, ఎవరు వద్దన్నారు? ఇట్లా తీసుకోవద్దని చెప్పినాం. మరి మేము కరెక్టా, నువ్వు కరెక్టా? స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటేసింది విజయ్ గారు. ఇప్పటికీ 70 ఏళ్ళు దాటేసి 80వ ఏటకి కూడా దగ్గరకున్నాం మనం. ఇప్పటికీ డెవలప్‌మెంట్ గురించి పక్కన పెడితే ఆర్థిక పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయ పరంగా అవినీతి ఎక్కువవుతుంది తప్ప డెవలప్‌మెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. యువత మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది రాజకీయ నాయకుల వల్ల. దీన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారండి? కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉంది చూడమ్మా, అవినీతి పుట్ట. కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ ఖతం కావాలి. కాంగ్రెస్ పార్టీ అనేది మన భారతదేశానికి సంబంధించిందే కాదు. మరి ఎక్కడికి సంబంధించిందంటారు? అది ఇంగ్లీష్ పార్టీ కదా. ఆంగ్లేయులు ఎట్లా దోషిండ్రో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే దోయడానికి, మీరు అన్నారు చూడు ఇంతకుముందు, దొంగే దొంగ ఏమో చెప్తున్నట్టు, దొంగే దొంగకి పాఠం చెప్పినట్టు. పాఠం చెప్పినట్టు ఉంది కదా. అది మేం కాదు, కేసీఆర్ గారు పార్టీ హీరో రోల్లో కేసీఆర్ గారి పార్టీ ఉంది. ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ హీరో రోల్ పాటించింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినంత వరకు. మేము చదువుకున్న పుస్తకాల్లో విజయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచే స్వతంత్రం వచ్చింది అని ఉంది. మీరు అసలు కాంగ్రెస్ పార్టీ మనకి సంబంధించిందే కాదు అంటున్నారు. మీరు చెప్పేదేంటి అసలు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏంది అని అంటే, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని అడ్డం పెట్టుకొని మేము తెచ్చాము అని చెప్పి చెప్పుకుంటూ ఎన్ని సంవత్సరాలు భారతదేశాన్ని దూషిందంటే, బ్రిటిషర్స్ కంటే, మహమ్మదీయుల కంటే ఎక్కువ దూషింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే సరే పరాయి పార్టీ అయినా కూడా మోదీ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఖతం చేసిండనంటే, ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేయకూడదు విజయ్ గారు. ఉన్నాయి కదా ఆధారాలతోటి, మేము మాట్లాడేది ఎప్పుడు ఆధారంతో మాట్లాడతాము. అయితే డిమానిటైజేషన్ చేసి మోదీ గారు చాలా మంచి పని చేసిండు. ఎందుకు? ఈ అవినీతి డబ్బంతా స్విస్ బ్యాంకులలో అక్కడిక్కడ, దానికి విలువ లేదు ఇప్పుడు, దాన్ని ఖతం చేసిండు. ఆ ఒక్క విషయంలో మోదీ గారికి ఒక పౌరుడిగా నేను చాలా ఏమంటానంటే కృతజ్ఞత పూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కాంగ్రెస్ పార్టీ కోసమే జరిగింది అదంతా. లేకపోతే ఆ ధనాన్ని పెట్టి మళ్ళీ ప్రజలకు పాపం, మీకు తెలవాల్సిన అవసరం ఇది, మీరు యూత్ కాబట్టి. అసలు రాజకీయంలో డబ్బులు ఎప్పుడు జొంపించబడ్డాయి అంటే, ఎమర్జెన్సీలో అయిన తర్వాత భారత ప్రజలు కంప్లీట్గా ఇందిరాగాంధీకి తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయిన పరిణామ క్రమంలో మళ్ళీ ఎట్లా గెలవాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ప్రధానమంత్రిని కావాలి అని ఇందిరాగాంధీ గారు డబ్బును ప్రజలకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఓటుకు నోటు అక్కడి నుండి స్టార్ట్ అయింది. అలాగే మంది ఇవ్వడం మొదలుపెట్టారు. ఓటుకు మంది అక్కడి నుండి స్టార్ట్ అయింది. ఈ కాంగ్రెస్ పార్టీ డబ్బు ఇస్తే ఓట్లు వేయాలని నేర్పింది. ఈరోజు ప్రజలు డబ్బులు ఇవ్వండి. మొన్న మేము బై ఎలక్షన్ మునుగోడులో మొత్తం ఒక బూతు హడతాలు చేసింది, మాకు డబ్బులు ఇస్తేనే ఓట్లు ఇస్తాం. విజయ్ గారు, ఇప్పుడు నోటికి ఓటు అంటున్నారు కదా, గుండెల మీద చేసుకుని చెప్పండి, మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మందు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండానే గెలిచారా? మేము ఒకవేళ అట్లా డబ్బు ఇచ్చినట్టు మంది ఇచ్చినట్టు ఎక్కడన్నా చూయిస్తే, మా కేసీఆర్ గారు కానీ, మా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారిని, మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మేము ఖచ్చితంగా క్షమాపణ ప్రజలకు చెప్తాం. ఖచ్చితంగా మేము శిక్షార్హులమే. మేము అలాంటి పనులు మా కేసీఆర్ గారు ఇప్పటిదాకా చేయలేదు. ఆయన ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్కి చెప్పినా, ఏ ఎంపీ క్యాండిడేట్కి చెప్పినా, చూడయా మన మంచి పనులు చేస్తే, మన పనితనం సరిగ్గా ఉందంటే ప్రజలు మనకు ఓట్లు వేస్తారు తప్పిస్తే, ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పంచినట్టు డబ్బులు వంచడం కానీ, మందు వంచడం కానీ చేస్తే మిమ్మల్ని పార్టీ నుండి ఊస్ట్ చేస్తా, సస్పెండ్ చేస్తా, డిస్మిస్ చేస్తా అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అండి. మేము అలా చేయలేదే. మరి ఎందుకు అధికారం కోల్పోయారు మీరు అంత నిజాయితీగా ఉండి? అయితే అధికారం కోల్పోవడానికి ఒకటే కారణం. అధికారం కోల్పోవడానికి ప్రజలు ఎప్పుడు కూడా ఒకసారి 10వ సంవత్సరం కంప్లీట్ అవుతున్న క్రమంలో ఎప్పుడు కూడా ఏమైపోతుంది అని అంటే, రాష్ట్రాన్ని తెచ్చినటువంటి కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంటే దేవుణ్ణి చేసేసారు. దేవుణ్ణి చేసిన తర్వాత ఇక మొత్తం కంప్లీట్ ఆయన పోయిన తర్వాత ఇక మేమేమింది అని అంటే ఆయనను దయ్యం చేయాలి, ఆయనను దయ్యం రూపంలో చూపెట్టాలనే ఒక కుట్ర బ్రహ్మాండంగా జరిగిన క్రమంలో విష ప్రచారం చేయడం జరిగింది.
అందులో భ్రమపడ్డారు ప్రజలు. ఆ భ్రమ ఈరోజు 2 సంవత్సరాల తర్వాత తేరుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత తేరుకున్నారు. ఇప్పుడు కాదు, 1 ఇయర్ తర్వాతనే తేరుకున్నారు. అరే మేము తప్పు చేసినామని. కాబట్టి వచ్చే కాలం అంతా కూడా లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు ఈవెన్ దో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే, లేదు గౌరవ స్పీకర్ గారు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు నిజంగానే వాళ్ళ ప్రతినిధిత్వాన్ని రద్దు చేస్తే బై ఎలక్షన్స్ రావడం తథ్యం. అప్పుడు ఖచ్చితంగా బై ఎలక్షన్లో ప్రజలైతే ఎటువైపు ఉంటారో తెలిసిపోతుంది కదా. కేసీఆర్ గారు ఏంది, అసలు ప్రజలు ఏంది, ప్రజలు ఎందుకు కాంగ్రెస్ ఓట్లు వేసిండ్రు, ఆ 1% కూడా అవునా, ఎందుకు ఓటమి పాలయ్యిండు ఆ కాలంలో, బై ఎలక్షన్లో మళ్ళీ ఎందుకు కేసీఆర్ గారి పక్షాన ప్రజలు నిలబడ్డారు అనేది తేలిపోతుంది కదా. మేము అందుకోసం ఆ సమయం కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. ఈరోజు డ్రగ్స్ కేసు మొన్న, ఆ డ్రగ్స్ కేసు మహారాష్ట్ర వాళ్ళు వచ్చి చూసే వరకు సోయలేదు. ఈరోజు లా అండ్ ఆర్డర్ మీరు చూడండి, ఏ రాష్ట్రంలోనన్నా భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు దేశ స్వాతంత్రం కోసం ఎప్పుడో జరిగింది, పాఠాలలో చదువుకున్నాం కదా. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కానిస్టేబుల్ల పిల్లలు, కానిస్టేబుల్ల భార్యలు, కానిస్టేబుల్ అందరూ కలిసి ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీద వచ్చి హడతాలు చేశారు. ఇది ఎప్పుడన్నా విన్నారా చరిత్రలో భారతదేశంలో 75 ఏళ్లలో? ఇద్దరు మంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు కూడా ఒక మామూలు ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తే వాళ్ళను కేంద్ర మంత్రులు ఎట్లా అంటారండి? సికింద్రాబాద్ అల్లర్లు మీరు చూడండి, పెద్దమ్మ గుడి లొల్లి చూడండి, మీరు చూడండి. ఏదో చిన్నది ఉంటే ఇక్కడ మొదలే సెన్సిటివ్ హైదరాబాద్ అంటే. ఇక్కడ క్రిస్టియన్లు అట్లనే ఉంటారు, ముస్లింలు అలాగే ఉంటారు, హిందువులు అలాగే ఉంటారు. ఈ సెన్సిటివ్ సిటీలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా పెద్దరికాన్ని మనం ప్రజలకు చూపించాలనేది మర్చిపోయి మొత్తం మత కల్లోలు సృష్టించడానికి భారతీయ జనతా పార్టీ చేయాల్సిన అవసరం ఉందా? ఒకవేళ వీళ్ళు రియాక్ట్ అయినట్టు అవతల పక్షం వాళ్ళు కూడా రియాక్ట్ అవుతే ఎట్లా ఉంటుంది? కంట్రోల్ చేయగలుగుతారా పోలీస్ డిపార్ట్మెంట్? అంతమంది ఉన్నారా? లేదు కదా. ఇప్పుడు అంత పెద్ద నిజాం రజాకారులనే గోరిగట్టినటువంటి తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ విధంగా మత ప్రచారం చేసి మత కులాలు సృష్టిస్తామంటే భారతీయ జనతా పార్టీకి చెల్తుందా? కాబట్టి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది కళ. ఎందుకంటే పచ్చి లౌకికవాది, మోదీని ఢీకొట్టే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. తర్వాత ఈరోజు చాలా ప్రచారం జరుగుతూ ఉంది, కాంగ్రెసు ఏమంటుంది, భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ వంతపాడింది. బీజేపీ అయిన అంటాడు కాంగ్రెస్లతోటి బీఆర్ఎస్ ఉందని. మాకు ఇద్దరు శత్రువులే, ఇద్దరు లౌకికవాదాన్ని చంపినటువంటి వ్యక్తులే. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, ఆయనకు మెడ మీద కత్తిలాక ఓటుకు నోటుకేస్తుంది, దాన్ని కొట్టేపించుకోవాలి. ఎప్పుడు నేను ముఖ్యమంత్రి ఉండగానే కావాలి, లేకపోతే పదవి పోయిన తర్వాత మళ్ళీ నేను జైలు కూడా తినాల్సి వస్తుందని భయం పట్టుకొని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, మోదీ గారు ఎట్లా చెప్తే అట్లా వింటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు నోటుకు ఓటు కేసును భయపడి బ్లాక్మెయిల్కి గురై ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండదండలు అందిస్తూ సోనియమ్మ గారికి మొదలిచ్చిన మాట ఏందో తెలుసా? అమ్మ నేను ముఖ్యమంత్రి అయితే 16కు 16 సీట్లు నేను తెచ్చే బాధ్యత నాది అని ఏదో చదువుకుని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమిచ్చిండమ్మా, 8 సీట్లు బీజేపీకి ఇచ్చేసిండు. వెంటనే మొక్కు చెల్లించుకోవాలి మోదీ గారికి. ఆ విధంగా డమ్మీ క్యాండిడేట్లకు, బలమైన క్యాండిడేట్లకు, బీసీ క్యాండిడేట్లకు ఇవ్వకుండా డమ్మీ క్యాండిడేట్లకు ఇచ్చి 8 సీట్లు పోగొట్టాడు. ఇట్లా విష ప్రచారం చేసి మమ్మల్ని గెలవనీయలే. అలా కాంగ్రెస్ అంటే ఇలా ఎత్తుగడ ఏంది అంటే, తెలంగాణలో కాంగ్రెస్ను చంపాలి. ఎట్లా చంపాలి? ముఖ్యమంత్రి పదవిలో ఈయనే ఉంటాడు, కానీ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారు అమలు కానివ్వరు. ఇది కుట్ర. ఈ విద్యార్థుల చదువు గురించి, ఆడవాళ్ళ హెల్త్ గురించి ఎటువంటి హామీలు, పథకాలు ఏవి అమలు అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటారు? ఆర్థిక పరంగా డౌన్ అయిపోయింది హైదరాబాద్ అంటున్నారు, తెలంగాణ. మరి ఏం చేయాలి? అమ్మ, ప్రజలు ఈరోజు వీటన్నిటిని అర్థం చేసుకొని లోకల్ బాడీ ఎన్నికలలో
ఈ ప్రభుత్వము అధ్వాన్న స్థితికి చేరిందని చెప్పి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా మ్యాండేటు, ఓటు వేరేది ఏం లేదు. ఎవరి కోసం ఎవరు చెప్పుకున్నా కూడా మ్యాండేట్ ఏంది తీర్పు అని అంటే ప్రజలు ఏం అనుకుంటున్నారంటే ఓటు ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలలో వచ్చే రిజల్ట్ ప్రభుత్వం అధ్వాన్న పరిస్థితిలోకి చేరుకున్నది, ఆర్థిక పరిస్థితి నిర్వీర్యమైంది, తర్వాత లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమైంది, పరిపాలన గాడిలో పడట్లేదు, తర్వాత ఉద్యోగస్తుల అల్లర్లు, తర్వాత విద్యార్థుల అల్లర్లు, తర్వాత శ్రామికుల అల్లర్లు, కర్షకుల అల్లర్లు. ఒక్కటి కాదు కదా, ఈరోజు రైతులు ఆనందంగా లేరు. ఈరోజు రైతు బంధు అనేది మొత్తం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి దాంట్లో తెలంగాణలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను వాళ్ళు అమలు చేసుకుంటారు తీసుకుపోయి కాపీ కొట్టి. అక్కడనేమో మంచిగా అవుతాయి మేము చేపట్టినటువంటి, ఈడనేమో మేము అవినీతి పరులం. చూడండి వీళ్ళ ఆలోచన విధానం. రేవంత్ రెడ్డి గారికి ఎంత ముర్ర పెట్టుకున్నా కూడా ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి, ఆయనకు మంత్రిగా ఆయనకు అనుభవం లేదు. ఎప్పుడు ఒక మాట అండి, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కానీ ఒక మంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి సమాధానం ఇచ్చే దాంట్లో లేడు. సమాధానం ఎప్పుడు ఇస్తారు? ఆ ప్రశ్నకు జవాబు అమలు అయినప్పుడు కదా. ఆయన అమలు చేసిన దాంట్లో లేడు కాబట్టి ఆయన ఇప్పుడు కూడా నేను ఎమ్మెల్యేనే అనుకుంటాడు. ఏం చేయాలో చెప్పండి, మా కర్మ. ఆయన ఇప్పుడు కూడా ఎంపీ అనుకుంటాడు, అంటే ఇంకా ప్రశ్నించే దాంట్లోనే ఉంటాడు. కాబట్టే ఈరోజు 10 సంవత్సరాల నుండి ఆయన ఒక మిషన్ పెట్టుకుండు. కేసీఆర్ గారిని తిట్టుడే, కేసీఆర్ గారు ఫ్యామిలీని తిట్టుడు తప్పిస్తే ఆయనకు వచ్చేది ఏం లేదు. మీరు అంటారు తుమ్మిడియాట దగ్గర ఏది డ్యామ్ కడతామంటారు, కట్టినావా? మరి లేదు. ఏం చేసినావు? కాలువ తవ్వి ఏం చేసినావు? 36,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చినావు. ఇది దోపిడీ కాకపోతే? అదే జలయజ్ఞం అనుకుంటూ ధనయజ్ఞం చేసినావు నువ్వు. ఇవన్నీ ప్రజలకు తెలుసు, కానీ 1% అబద్ధం ఆడి 1% ఓటర్లను నీ చేతిలోకి తీసుకొని ఈరోజు సత్తాలోకి వచ్చినావు. అది నీకు శాపంగా మారబోతుంది నీ జీవితంలో. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మీరు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మంత్రి గారు, ఏది గారు. ఎందుకనంటే కాబట్టే నీవు ఒక రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇప్పుడున్నటువంటి మొత్తము ప్రభుత్వ ఆస్తి ఏదైతే భూములు ఉన్నాయో, అసైన్డ్ భూములు ఉన్నాయో వాటిని కొల్లగొట్టడానికి వేస్తున్నటువంటి చరిత్ర నీది. తర్వాత రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు ప్రైవేటు లేఅవుట్లలో దగ్గర బిల్డర్లందరినీ పిలుచుకొని డెవలపర్స్ని పిలుచుకొని నీవు ప్రతి స్క్వేర్ ఫీటుకు ఎస్ఎఫ్టీకి ఇంత కావాలని చెప్పి మీరు RRR ట్యాక్స్ వేసి మరి వాళ్ళు బిల్డర్లు ఈడుకోవాలి, ప్రజలు ఈడుకోవాలి. మీరు ఇప్పుడు తేరుకొని ఇచ్చిన హామీలు 420 హామీలు ప్రజలకు ఇస్తే మళ్ళీ మీరే ముఖ్యమంత్రి గండి అంటున్నాం. మాకు దాని మీద యావ లేదు, కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. బడ్జెట్ ఏడికెళ్ళి తెస్తావు? దొంగతనం చేస్తావా? ఎందుకు ఇచ్చావు మరి? ఎందుకు ఇరుక్కున్నావు నువ్వు మాటలు? కాబట్టి ప్రజలు ఖచ్చితంగా నీకు చెమరగీతం పాడే దినం దగ్గరకు వచ్చింది. తర్వాత నీవు దయచేసి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి ఫ్యామిలీని తిట్టడం దయచేసి మానేసి పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజలను ఆదుకో మహానుభావుడా అని నీకు దండం పెడుతూ రేవంత్ రెడ్డి గారికి యాజ్ ఎ బ్రదర్గా నేను వ్యక్తిగతంగా మా బీఆర్ఎస్ పార్టీ తరపున కూడా నిజంగా కూడా దండం పెడుతూ వేడుకుంటున్నాం ప్రజల తరపున. లేని పక్షంలో లోకల్ బాడీ ఎన్నికలు ఉండే బై ఎలక్షన్ అని కూడా చూసుకుందాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి, సామాజిక పరిస్థితుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి అద్భుతంగా విశ్లేషించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.